ఏడాదిలో వరుస సినిమాలతో సందడి చేసే స్టార్ హీరో ఎవరంటే రవితేజ అని చెప్పాల్సిందే. ఇప్పటికే 3 సినిమాలు చేసిన మాస్ మహారాజా 4వ సినిమాతోనూ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. చెక్అవుట్ ది స్టోరీ. సార్ వస్తున్నారు. నెక్స్ట్ మంత్ 21న రవితేజ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సార్ వచ్చారు మూవీ దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. సార్ వచ్చారు రొమాంటిక్ ఎంటర్టైనర్. పరశురామ్ దర్శకత్వంలో రవితేజ నటించడం ఇది 2వసారి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆంజనేయులు అటర్ ఫ్లాప్ అయింది. సాధారణంగా నాకు ఎవరి మీద చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే నా చెయ్యి కూడా నా మాట. పిలిచారా సార్? అదృష్టం ఒకసారి తలుపుతుంది. ఈ ఆంజనేయులు తీసేదాకా బాట్లనే. అందుకే ఈసారి రవితేజకు మంచి హిట్ ఇవ్వాలని దర్శకుడు పరశురామ్ కసిగా వర్క్ చేస్తున్నట్ట. రవితేజ ఈ ఏడాది ఇప్పటి వరకు 3 సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది ఆయన నటించిన నిప్పు అటర్ ఫ్లాప్. నిప్పు తర్వాత రవితేజ నటించిన షో ఫ్యాంటసీ దరువు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన మనుషులు అపజయాలే. వన్స్ నేను సెటిల్మెంట్ కి దిగాక నేనేం చెప్తే అది వినాలి. నేను లైఫ్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటానో తెలుసా? సోప్పలక్ష్మే ఆటాడే సోప్పలక్ష్మే ఇటు చూడే సోప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే మోతాదే. బాడీలో హార్మోన్స్ అర్థం చేసుకోలేని ఇలాంటి అమ్మాయిలంటే నాకు అసహ్యం. నువ్వంటే చాలా ఇష్టమే నీ అన్న రొంబ ఇష్టమే हमको तुमसे प्यार है मुझको भी चिताग्नि कुंडला संपूता दैवचर समुद्धता रा ఆవాహయామి. స్వామి వీడు నన్ను భయపెడుతున్నాడు. రమ్ము రమ్ము అని ఒత్తిడి చేయించున్నాడు. మళ్ళీ మిడ్ నైట్ లేడీస్ ని డిస్టర్బ్ చేసావో ఎరక్కొట్టేస్తాను. దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిన అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో. పటుబటు ఇంకా చూడు సనా ఉంది పరమేశ పటువని తెగిపోదాము మటాల పురి కోస. కబడ్డీ కబడ్డీయే ఓతేసుకుందాంలే అలగలగలగే ఒసదిచ్చుదాలే. మీటింగ్ టాకింగ్ టాకింగ్ సెటిల్మెంట్. ఎనీవే రవితేజ వరుసగా 3 పరాజయాలు అందుకున్నాడు. 4వ చిత్రం సార్ వచ్చారు మూవీతో మాస్ రాజాకి స్టార్ వస్తుందో లేదో చూడాల్సిందే మరి. పందిరేసి రక్త రక్త చెయ్యి.